హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మంజూస్ ఆస్ట్రో వరల్డ్. ఈరోజు నేను మీకు మార్చ్ మంత్ రీడింగ్స్ చేయబోతున్నాను. మార్చ్ మంత్లో మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, మీకు 1 మంత్కి మీ వర్క్ లైఫ్లో, మీ హెల్త్ లెవెల్లో ఏమేమి జరుగుతుంది ఈరోజు చూస్తాం. మీరు చెక్ చేసుకున్నారా? ఫిబ్రవరిలో నేను చెప్పిన రీడింగ్స్లో మీకు ఏమేమి జరిగాయి? నాకైతే అన్నీ యాక్యురేట్గా జరిగాయి. మీరు చెక్ చేసుకోండి ఒకసారి. ఫిబ్రవరిలో మంత్లీ రీడింగ్స్లో ఫిబ్రవరిలో మీకు నేను చెప్పింది జరిగిందా లేదా చూడండి. ఓకే, ఈరోజు మార్చ్ మంత్లో మేషరాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. మేషరాశి వాళ్ళకి వాళ్ళ హెల్త్ ఎలా ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంటుంది, ఆ తర్వాత బ్రదర్ అండ్ సిస్టర్ ప్లేస్ అండ్ మదర్స్ హెల్త్ అండ్ కిడ్స్ ఆర్ లవర్ అండ్ డే టు డే లైఫ్ 6th ప్లేస్, 7th ప్లేస్ పార్ట్నర్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ 8th ప్లేస్ వచ్చి మదర్ ఇన్ లాస్ హెల్త్ వస్తుంది. అంటే సడన్ ఈవెంట్స్ వస్తాయి. 9th ప్లేస్ భాగ్యస్థానం, మీ ఫాదర్ హెల్త్ వస్తుంది. 10th ప్లేస్ కర్మస్థానం, 11th ప్లేస్ లాభాలు ఖర్చులు. ఓకే, మేషరాశి వాళ్ళకి మార్చి మంత్లో ఏమేం జరుగుతాయో ఇప్పుడు చూస్తాం. మీరు ఒకసారి చెక్ చేసి నాకు చెప్పండి. మేషరాశి వాళ్ళకి హెల్త్ ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది. ఈక్వల్ గివ్ అండ్ టేక్లో ఉంటారు. మీరు హెల్త్ చాలా బ్యాలెన్స్గా ఉంటుంది. మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉండవు, హెల్త్ ప్రాబ్లమ్స్ మేషరాశి వాళ్ళకి. అండ్ మీ ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంటుంది? ఇది మేషరాశి ఆర్ మేష లగ్నం వాళ్ళు చూడొచ్చు. మీ ఫ్యామిలీలో అందరూ మీతో ప్రేమగా ఉంటారు. అన్కండిషనల్ లవ్ చేస్తూ ఉన్నారు మిమ్మల్ని. అందరూ మీతో చాలా ప్రేమగా ఉంటారు. బాగుంటుంది ఫ్యామిలీలో అంతా. మీ బ్రదర్ అండ్ సిస్టర్ దేనికో వెయిట్ చేస్తూ ఉన్నారు, వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. ఏదో ప్లాన్ వేస్తూ ఉన్నారు వాళ్ళ లైఫ్ గురించి. మేబీ ఫారెన్కి వెళ్ళాలని ఆలోచిస్తూ ఉండొచ్చు. 4th ప్లేస్ మీ మదర్ చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు. అండ్ 5th ప్లేస్ మీ కిడ్స్ ఆర్ లవర్స్కి, మీ లవర్ వచ్చి మీ లవ్ లైఫ్లో ఉంటే అది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. మీ రిలేషన్షిప్ మ్యారేజ్ అవుతుంది, మ్యారేజ్గా కన్వర్ట్ అవుతుంది. ఎందుకంటే మీది కార్మిక్ బాండ్. 360 డిగ్రీ లెవెల్లో మీ లైఫ్ చేంజ్ అవుతుంది. మీ కిడ్స్ ఉన్నారంటే వాళ్ళ లైఫ్ కూడా 360 డిగ్రీ లెవెల్లో చేంజ్ అవుతుంది. అండ్ డే టు డే లైఫ్లో మీరు యాక్షన్ తీసుకుంటారు. అన్ని పనులని టైం లోపలే కంప్లీట్ చేసేస్తారు. మీ లైఫ్ పార్ట్నర్ ఏదో ఒక విషయంగా బాధపడుతూ ఉన్నారు మనసులో. అండ్ మీ మదర్ ఇన్ లా చాలా హ్యాపీగా ఉన్నారు. సడన్గా మీకు విందు వినోదాల్లో పాల్గొనే అవకాశం వస్తుంది మార్చిలో. అండ్ మీ ఫాదర్ కూడా వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. ఏదో ఒక విషయంగా వెయిట్ చేస్తూ ఉన్నారు. అండ్ మీ వర్క్ ప్లేస్లో మీరు న్యూ డైరెక్షన్లో రిస్క్ తీసుకొని వర్క్ చేయాలనుకుంటారు. కొత్త బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు, లేదా వేరే ప్లేస్కి ట్రాన్స్ఫర్ చేసుకొని వెళ్ళొచ్చు. ఏదో రిస్క్ తీసుకోబోతున్నారు వర్క్ ప్లేస్లో. లాభాలు, మీకు మంచి లాభాలు వస్తాయి. మీకు టఫ్ సైకిల్ ఎండ్ అయిపోయి న్యూ బిగినింగ్ అవుతుంది. ఖర్చులు మీరు కొంచెం ఆచితూచి వేయాలి. అంటే ఖర్చులు చేసేటప్పుడు మీకు ఎవరైనా మోసం చేయొచ్చు. అంటే చీప్ అయిన వస్తువులు వచ్చి మీకు ఎక్కువ ధరకు అమ్మడం అలాంటివి చేయొచ్చు. మీరు కొంచెం అవేర్గా ఉండండి, జాగ్రత్తగా ఖర్చు చేయండి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ 10 days, సెకండ్ 10 days, థర్డ్ 10 daysలో ఏం జరుగుతాయో చూద్దాం. మేషరాశి వాళ్ళకి మేజర్ అర్కానా కార్డ్స్ ఫస్ట్ 10 days, సెకండ్ 10 days, థర్డ్ 10 days ఏం జరుగుతుందో చూస్తాం. మైనర్ అర్కానా, ఓకే, ఫస్ట్ 10 days మేషరాశి వాళ్ళకి ఏం జరుగుతుంది? టెంపరెన్స్, చాలా బ్యాలెన్స్గా ఉంటారు. అన్ని విషయాల్లో చాలా షార్ప్గా డెసిషన్ తీసుకుంటారు. వండర్ఫుల్ న్యూ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు. ఫస్ట్ 10 daysలో మీకు ఒక బిజినెస్ ఆఫర్ రాబోతోంది. యూనివర్సే మీకు ఈ బిజినెస్ ఆఫర్ ఇస్తుంది. సెకండ్ 10 daysలో ఏదో ఒక విషయంగా బాధపడుతున్నారు. మీ మనసులో ఉండే చెప్పేదానికి భయపడుతూ ఉన్నారు. ఎందుకో ఒక విషయంగా మీ మనసు కలతపడుతుంది. అండ్ మీ చుట్టూ అన్కండిషనల్ లవ్ ఉంటుంది. మీ ఫ్యామిలీ సపోర్ట్ మీకు బాగా ఉంటుంది. మీకు ఆఫర్ వస్తుంది, ఇది బిజినెస్ ఆఫరే.
మీరు ఈ ఆఫర్ని తీసుకుంటామా వద్దా అని ఒక సందిగ్ధతలో ఉంటారు. ఏదో ఒక ల్యాండ్ తీసుకునేది ఆఫరు, అలాంటి ఆఫర్ రావచ్చు మీకు. ఓకే, థర్డ్ 10 డేస్లో క్లోజ్డ్ బుక్ అయిపోతూ ఉన్నారు. మీ ఎమోషన్స్ని మీరు షేర్ చేయటం లేదు, కానీ మీ చుట్టూ అన్కండిషనల్ ఉంటుంది. మీ ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది. మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ ప్రపోజల్ వస్తుంది. అండ్ థర్డ్ 10 డేస్లో మీరు ఎవరినో మిస్ అవ్వబోతూ ఉన్నారు మేషరాశి వాళ్ళు. 6 మేష లగ్నం వాళ్ళకి ఇది వర్క్ అవుతుంది. థర్డ్ 10 డేస్లో 50% ఇది వర్క్ అవుతుంది మేష లగ్నం. ఓకే, మీరు మీ లగ్నము మీ రాశి రెండో చూసుకోవచ్చు. అండ్ 2 వీక్స్ చాలా బాగున్నాయి. థర్డ్ వీక్ కూడా బాగుంది, కానీ ఎవరినో మిస్ అవుతారు మీరు థర్డ్ 10 డేస్లో. ఓకే, మార్చి మంత్ అంతా అయిన తర్వాత మీకు ఇది జరిగితే నా కమెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఓకేనా, ఇది మేషరాశి వాళ్ళకి ఆఫర్. బిజినెస్ ఆఫర్ వచ్చినప్పుడు వదిలిపెట్టకుండా అది పట్టుకోవాలి. అంటే అదృష్టం ఒకసారి తలుపు తడుతుంది కదా, అందుకని. మీకు ఏంజల్స్ మెసేజ్, ఏంజల్స్ ఏం మెసేజ్ చెప్పబోతున్నారు మీకు? ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్. మీరు ఎవరైనా హెల్ప్ అడిగి తీసుకోండి. చూస్ ఎ న్యూ డైరెక్షన్. కొత్త డైరెక్షన్లో వర్క్ చేయండి. ఎవరినైనా హెల్ప్ అడిగితే మీకు ఆ హెల్ప్ తప్పకుండా దొరుకుతుంది ఈ టైంలో. అండ్ ఎనర్జీ ఒరాకిల్స్ ఏం చెప్తున్నాయో చూస్తాం. మేషరాశి వాళ్ళకి ఎనర్జీ ఒరాకిల్స్. విక్టరీ, మీకు విజయం సిద్ధిస్తుంది. అండ్ వాకవే, మీరు ఎవరి జీవితంలో నుంచి అయినా వాకవే చేసేస్తారు, లేదా అదే ఉంటుంది. ఎందుకంటే ఈ కార్డ్స్ మీ గురించే చెప్తున్నాయి, ఎవరి గురించో చెప్పడం లేదు, మీ గురించి చెప్తున్నాయి. అందుకని మీకు సక్సెస్ లభిస్తుంది ఏదో ఒక విషయంగా, బిజినెస్ పరంగానో ఏదో ఒక విషయంగా. కొన్ని మీకు ఇష్టం లేని పరిస్థితుల నుంచి మీరు వాకవే చేసేస్తారు. అంటే మీకు ఆ జాబ్ ఆర్ బిజినెస్ ఆర్ రిలేషన్షిప్ మీకు ఏది ఇష్టం లేదో అది వదిలేసి మీరు మూవ్ ఆన్ అయిపోతారు ఈ మంత్లో. అందుకే లాస్ట్ ఇక్కడ కొంచెం మిస్సింగ్ ఎనర్జీ వచ్చింది. అండ్ మేషరాశి వాళ్ళకి కెరియర్ పరంగా చాలా మంచి మంత్. మీకు బాగా అన్నీ కలిసి వస్తున్నాయి. మీకు హెల్ప్ చేసేదానికి ఒక పర్సన్ వస్తున్నారు. మీకు ఒక మంచి బిగ్ బిజినెస్ ఆఫర్ వస్తుంది. మీరు ఈ ఆఫర్ని లూజ్ చేసుకోకండి. మీ ఫ్యామిలీ సపోర్ట్ మీకు ఉంటుంది, కానీ ఏదో ఒక విషయంగా మీరు బాధపడుతూ ఉన్నారు. యానిమల్ ఎనర్జీలో మీకు ఏం వస్తుందో చూస్తాం. స్పిరిట్ హ్యాస్ ఎ ప్లాన్. ఏదో మీ ఆత్మ ఏదో ఒక ప్లాన్ చేస్తుంది, లేదా ఏదో ఒక ప్లాన్ ప్రకారమే కదా. ఆత్మ ఏం ప్లాన్ చేస్తే దాని ప్రకారమే మనం నడుచుకుంటాం. నిన్న ఆత్మానుభవాలు సిరీస్లో చెప్పున్నాను నేను. మన బాడీ అండ్ మనసు మన కంట్రోల్లో ఉండదు, ఆత్మ కంట్రోల్లో ఉంటుంది. ఓకే, మీ ఆత్మ ఏదో ప్లాన్ చేసింది, ఆ ప్లాన్ ప్రకారమే మీరు పనులు చేస్తూ ఉంటారు. అలాగే మీ స్పిరిట్కి కూడా ఏదో ప్లాన్ ఉంది, ఆ ప్లాన్ ప్రకారమే ఈ మంత్లో మీరు పనిచేయబోతూ ఉన్నారు మేషరాశి ఆర్ మేష లగ్నం వాళ్ళు. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ ఏరీస్ పీపుల్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. అండ్ దిస్ ఈజ్ జనరల్ రీడింగ్. అండ్ మీ ఒపీనియన్స్ నాకు కామెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.